గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి వాటిల్లో లక్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు ఉండాలండి? లక్ కావాలండి. అందరూ లక్ అవసరం లేదంటారు కానీ నేనైతే ఐ బిలీవ్ ఇన్ దట్. లక్ కావాలండి. ఎలా కావాలి? లక్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ ఎ జాబ్. లక్ పర్సెంటేజ్ ఒక 10% అండి. ఎలా? సబ్జెక్ట్ అద్భుతంగా ప్రిపేర్ అయ్యాము. నేను ఇవాళ ఎగ్జామ్ రాయాలి. నేనుండే ప్లేస్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది యూజువల్గా. నేను అప్పటికి 1.5 అవర్ ముందు బయలుదేరాను. ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఆటోలు రావటం లేటో, బస్సు రావటం లేటో అయ్యి ఎగ్జామ్ సెంటర్కి 5 నిమిషాల ముందు వెళ్ళగలిగాను. మామూలుగా 1 గంట ముందు వెళ్తాను, 5 నిమిషాల ముందు మాత్రమే వెళ్ళగలిగాను. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి టైంకి సీట్లో కూర్చున్నాను. కానీ గుండె దడ తగ్గదండి నాకు అక్కడ. నార్మల్ స్టేజ్ రాదండి. సో నిజంగా చెప్పాలంటే గంటన్నర ముందు, అరగంట జర్నీకి గంటన్నర ముందు బయలుదేరినాడు నిజంగా ప్లాన్ ప్రకారం వాడి తప్పేమీ లేదు, ఆ పిల్లోడి తప్పు లేదు. అదృష్టం కలిసి రాకపోవటం అండి. ఎగ్జామ్ సెంటర్కి టైంకే వెళ్ళిపోయాము. వెళ్ళి కూర్చున్నాము. ఎగ్జామినేషన్ హాల్లో మూల ప్లేస్ పడింది. ఎండాకాలం, చెమటలు పడుతున్నాయి, తుడుచుకోవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళకన్నా 10 సార్లు ఎక్స్ట్రా తుడుచుకోవాల్సి వచ్చింది. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10 సెకండ్లు పోయినట్టే కదండి. ఎగ్జామ్ సెంటర్లో కార్నర్ ప్లేస్ రావటం అనేది నా జీవితంలో నేను చేసిన తప్పు కాదు కదండి. సో అంటే లక్ అనేది ఇట్లాంటి వాటికే తప్పించి మనం వదిలేసిన చాప్టర్లో క్వశ్చన్ రాకపోవటం, బాగా చదివిన దాంట్లోంచి ఎక్కువ రావటం అట్లా మాట్లాడలేదండి నేను. కొద్దిగా అదృష్టం.